ప్రతి ధనిక స్త్రీ మానవ ధర్మము, స్త్రీ ధర్మము, ప్రకృతి ధర్మము, దైవ ధర్మమును తెలుసుకొని నడుచుకొనవలెను. మీరు స్త్రీలు ముఖ్యముగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, ఏ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళినా మీరు మీ నగలు, పట్టు చీరలు, మీ ఆస్తుపాస్తులు మరియు మీ కారు, బంగ్లా, హోదాల గూర్చి చర్చించకండి. చర్చించి ఇతరులను బాధపెట్టకండి. మధ్యస్థాయి స్త్రీలను, పేద స్త్రీలను మీరు అవహేళనగా చూడకండి, అవమానపరచకండి, వారిని బాధపెట్టకండి. ఇలా చేస్తే అది దోషమవుతుంది. కారు, బంగ్లా, హోదా, కుర్చీ, జాబు, ఆస్తులు, నగళ్ళు, పట్టుచీరలు వగైరా అన్నీ తాత్కాలిక సుఖాలనిచ్చేటివే. అసలైన సుఖ సంతోషాలు స్పిరిచువల్ వే మరియు ధ్యాన సాధన ద్వారానే వస్తుంది. సత్యము. మీరు ఒక సత్యము తెలుసుకుంటే 175 మంది ఈ కాస్ట్లీ చీరలు, మెటీరియల్స్, నగళ్ళు, కార్లు, భవనాలు వగైరా వాడరు. సత్యం ఏమిటంటే, ఒక అంశం గుర్తుపెట్టుకోండి. మీరు తాత ముత్తాతల ఆస్తో, తల్లిదండ్రుల ఆస్తో, లేక ఊరికి వచ్చిన ఆస్తితో సంపాదించుకోవడము, కొనడము గొప్పతనము కాదు. మీరు ఒక కూలి పని చేసి, కొంతకాలము పోగు చేసి, డబ్బులు ఆర్జించి, పోగు చేసి, పొలాలు కొని, వ్యవసాయం చేసి, సంపాదించి, నగలు, నట్ర, ఇల్లు వగైరా కొంటే దానికి విలువ ఉంటుంది. అలాగే ఓ ప్రైవేట్ జాబు చేసి, కష్టపడి, పోగు చేసి, సంపాదించే దానికి వాల్యూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక బ్యాంకు లోన్ తోటో, సొంతంగా సంపాదించిన డబ్బుతో ఒక వ్యాపారం చేసి, డబ్బు సంపాదించి, కారు, నగలు, నట్ర, పట్టు చీరలు వగైరా కొన్న దానికి విలువ ఉంటుంది. మీరు రాజకీయ నాయకులు, ఉద్యోగులై అడ్డవులుగా ఈ కార్లు చూపించడము, నగళ్ళు చూపించడము, పట్టు చీరలు చూపించడం, ఫంక్షన్లో, పాటలు వగైరా, తర్వాత ఆస్తిపాస్తుల గురించి చర్చించడం, ఈ హోదాలు గురించి చర్చించడము, ఇవి చేస్తే నేడు కలియుగంలో మీకు అనర్థమే తప్ప విలువ ఏమీ ఉండదు. ఎందుకనగా ముందు మంచిగా మాట్లాడిన వాళ్ళు 175 మంది బయట ఎంప్లాయీస్ భార్యల్ని, ఎంప్లాయీస్ని తిడితేనే ఉన్నారు. దానికి కారణము లేకపోలేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ శాఖలో చూసినా అవినీతి, లంచము ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ఫ్రాడ్ ఎక్కువ. కనుక ఇక అందరూ వారికి ప్రజలకు కూడా ఎలా కనిపిస్తున్నారంటే, ఇప్పుడు ఉద్యోగులు అందరూ దొంగలే మాదిరిగా, అందరూ ఉద్యోగులంతా దొంగల మాదిరిగా కనిపిస్తారు. అంటే ఎప్పుడైతే అధిక శాతం కరప్షన్ ఉంటుందో, అధిక శాతం ఉద్యోగులు చెడిపోతారో, అధిక శాతం రాజకీయ నాయకులు చెడిపోతారో, ఈ ఆటోమేటిక్గా ప్రజలకు కూడా అందరూ ఫ్రాడులెంట్ పర్సన్స్గా కనిపిస్తారు. అయితే రాజకీయ నాయకుల్లో, ఉద్యోగుల్లో అందరూ దొంగలు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. కానీ మ్యాక్సిమం వ్యక్తులు, అధిక శాతం వ్యక్తులు చెడిపోయినందువలన ఈ రకమైన చెడ్డ పేరు వస్తుంది. సో మీరు సత్యం తెలుసుకుంటే 175 మంది సింపుల్గా ఉంటారు, లైట్గా. మిగతా 25 మంది లైట్గా సొమ్ములు పెట్టుకుంటారు, 75 మంది అయితే అంతా తీసేస్తారు. ఇప్పుడు మీరు చెప్పింది గ్రహిస్తే అంటే దీని అర్థం ఏమిటంటే, కష్టార్జితానికి విలువ ఉంటుంది. లంచం డబ్బులు కానీ, అలాగే గవర్నమెంట్ జాబుల ద్వారా వచ్చే శాలరీ కూడా అంత విలువ ఇస్తలేరు జనాలు. దీనికి కారణం లేకపోలేదు. వివిధ క్యాంపు క్లాసులు మాకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి, వాటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కరోనా పీరియడ్లో చూడండి, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నో పోయాయి, ఎంతోమందిని తీసేశారు. తర్వాత రైతులు కూడా చూడండి, పంట పండితేనే వారికి ఆదాయం వస్తుంది, రాత్రి వాళ్ళు కష్టపడతారు. ప్రైవేట్ జాబ్ కూడా చూడండి, తక్కువ జీతాలు కూడా, అంటే ప్రైవేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, మీడియం స్థాయి ఉన్నాయి, తక్కువ జీతాలు కూడా ఉన్నాయి, తక్కువ జీతాలకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. వారు కష్టపడితేనే, పని ఉంటేనే జాబ్ ఉంటుంది, పని లేకపోతే ఏమవుతుంది, తీసేస్తారు. కరోనాలో లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి, చాలా మందిని తీసేశారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అదే గవర్నమెంట్లో చూడండి, బలవంతపు ట్యాక్సులు వసూలు చేస్తారు, శాలరీలు ఇస్తారు. ఫోర్స్. ప్రైవేట్లో టాలెంట్, సర్వీసే సంపాదిస్తుంది డబ్బు. అయితే ఈ గవర్నమెంట్ సర్వీసులో ఏమిటంటే, పని ఉన్నా లేకపోయినా, ఎక్కువన్నా తక్కువన్నా, కొంతకాలం లేకపోయినా, అసలు లేకపోయినా, కొంతకాలం అధిక ఉన్నా, కొంతకాలం పలుచగా ఉన్నా, ప్రభుత్వాలు రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తున్నాయి. అనేక వసతులు ఉన్నా నేడు వారంతా ఫ్రాడ్ చేస్తున్నారు, అంటే అధిక శాతం. కావున ప్రజలు నమ్మడం లేదు. కనుక ఈ ఉద్యోగులకు సంబంధించిన భార్యలు, పిల్లలు,
రాజకీయ నాయకులకు సంబంధించిన భార్య పిల్లలు నగలు నట్ర అడ్డవులుగా పెట్టుకొని ఫంక్షన్లు ప్రోగ్రాములకు పోకూడదు. ఎందుకంటే ముందు ఏదో విష్ చేసి బాగుందని చెప్పినా వెనక తిట్టుకుంటున్నారు, మీకు తెలియదు. ఎస్విపిఎస్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సీక్రెట్ సర్వేలో తేలింది, మేము వినడము జరిగినది. ఇది కనుక ఈ వాస్తవాన్ని మీరు తెలుసుకున్న పిదప మీరు అసలు నగలు, కాస్ట్లీ చీరలు వగైరా ధరించరు. మీరు 175 మంది, ఇది సత్యము. మిగతా 25 మంది ఏదో లైట్గా వేసుకుంటారు. అంటే వేసుకోకూడదని అనడం లేదు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్, పొలిటీషియన్, పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. పబ్లిక్ సర్వెంట్స్ హంగామా చేయాల్సిన పని లేదు. పబ్లిక్ సర్వెంట్స్, రియల్ పబ్లిక్ సర్వెంట్స్కి, నిజాయితీగా పనిచేసే వారికి నీతిమంతులు ఎప్పుడూ విలువ ఉంటుంది. అంటే నీతిమంతులు, ధర్మంగా చేసేవాళ్ళు, శాలరీస్ మీద సంపాదించేవాళ్ళు అడ్డవుల నగలు ఉండవు కదా. గుట్టలు అయితే నగళ్ళు ఉండవు. ఒక కొండలుగా అయితే ఆస్తుపాస్తులు ఉండవు. ఓ లెక్క ప్రకారం ఉంటుంది, పద్ధతి ప్రకారం ఉంటుంది. కనుక ఏదైనాను లిమిటెడ్గా ఉంటేనే మంచిది. మీరు ఇంకో అంశము గుర్తుపెట్టుకోండి. ఓ స్త్రీ, ఓ పురుషుడు, ఓ దున్నలాగా, ఏనుగులాగా, ఓ గేదెలాగానో, లేకుంటే ఒక భయంకరమైన జీవిలాగా ఉంటే విలువ ఉండదు, అందం కనబడదు. మనిషి ఎలా ఉండాలో మనిషిలాగానే ఉండాలి, జంతువులాగానే ఉండాలి, పందిరి మాదిరిగానే ఉండాలి. మీరు కొందరు స్త్రీలను చూడండి, సన్నగా, తెల్లగా, మంచిగా అందంగా ఉంటారు, హంసలాగా నడుస్తున్నారు. ఓహో ఏమి అందము, ఇటువంటి బిడ్డ మాకు పుడితే బాగు, ఇటువంటి కోడలు మాకు వస్తే బాగు, నడిచిన అందము, ఇంట్లో ఉన్న అందము, చూచిన అందము, చిరునవ్వు, ముఖంలో అందము అనేవాళ్ళు కొల్లలు. గుర్తుపెట్టుకోండి, వారికి ఈ ఒక 100 రూపాయల చీర కట్టినా అందమే ఉంటుంది, నగళ్ళు లేకపోయినా అందంగానే కనిపిస్తారు. మరియు ఈ దున్నల్లాగానో, ఏనుగుల్లాగానో, లేకుంటే కర్రెకాకిల్లాగా ఉండి మీరు ఎన్ని కిలోల సొమ్ములు ఒంటిపై పెట్టినా, ఆభరణాలు పెట్టినా, పట్టు చీరలు పెట్టినా అందం వస్తుందా? రాదు, నెవర్. ఇంకొక అంశం గుర్తుపెట్టుకోండి, మీరు బ్రిటన్కి వెళ్ళారనుకోండి, అందరూ ఏదో రకంగా ఎర్రగా, తెల్లగా, మనకు ఎబ్బెట్టుగా కనిపిస్తారు. వెస్ట్ ఇండీస్కి పోతే ఏదో ఎబ్బెట్టుగా, కర్రె కాకిలా కనిపిస్తారు మనకు. వాళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, అందరూ ఒకే రకంగా ఉంటే ఏమీ కనబడదు. గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు మన దేశంలో తెల్లవాళ్ళు ఉంటారు, నల్లవాళ్ళు ఉంటారు, చామంచా వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఈ డిఫరెన్స్ అనేది ఉంది. అయితే ఒక అంశం గుర్తుపెట్టుకోండి, సత్యం ఏమిటంటే దేవుడి దృష్టిలో మానవ ధర్మం ప్రకారము నలుపు, తెలుపు, చామంచా అనే డిఫరెన్స్ ఉండదు. స్త్రీల ముఖంలో అందము, ఆరోగ్యంగా ఉండాలి, ఈ దీర్ఘకాలిక జబ్బులు ఉండకూడదు, చిరునవ్వు కనిపించాలి, చాలు. అయితే పెళ్లిళ్ళ అంశంలో ఇష్టానుప్రకారం పెళ్లిళ్ళు చేసుకోవాలి. పురుషుడు తెల్లగా ఉంటే స్త్రీ నల్లపైన చామంచాయన పర్వాలేదు. స్త్రీ తెల్లగా ఉంటే పురుషుడు నల్లపైన చామంచాయన పర్వాలేదు. దీని వలన, ఈ జాగ్రత్తల వలన ఈ భావితరాలకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవు, ఈ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించవు. సో ఇక్కడ తెలుపు ఉన్నా, చామంచా ఉన్న, నలుపు ఉన్నా ఏమి కాదు. ముఖములో కాస్త కళ, చిరునవ్వు, ఆరోగ్యంగా ఉండి, మరియు హృదయము, మైండ్ సెట్ బాగుంటే చాలు. ఇది సత్యము. ఈ నలుపు, తెలుపు అనేటివి వాతావరణము, డ్రగ్స్ ఎఫెక్ట్స్ మరియు జీన్స్ ప్రకారం వస్తుంది. అంతేకాని ఎవరు ఏమీ అపార్థము చేసుకోవాల్సిన పని లేదు. కనుక నలుపు, తెలుపు అనేది ఏమీ లేదు, ఈడు జోడు ఉండాలి. ఇప్పుడు మేము చెప్పిన జాగ్రత్తలు పాటించవలేము, అది చాలు. గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులకు విలువ ఉండాలంటే నీతిగా ఉండాలి, కక్ష సాధింపు ఉండకూడదు, ఏ ఫైళ్లు పెండింగ్ పెట్టకూడదు, తర్వాత సొమ్ములు ఉండని, ఏదైనా ఉండని, లిమిటెడ్గా ఉండాలి, బయట హంగామా చేయకూడదు, పబ్లిక్ సర్వీసే ధ్యేయముగా ఉండవలేను. అప్పుడు వారికి, వారి కుటుంబాలకు, అటువంటి స్త్రీలకు విలువ ఉంటుంది. మీరు మధ్యస్థాయి స్త్రీలు ఉండొచ్చు, లేదా రిచ్ స్త్రీలు ఉండొచ్చు, లేదా కొన్ని చోటులందు ఈ పూర్ స్త్రీలు అంటే పేద స్త్రీలకు కూడా ఏదో ఆస్తిపాస్తులో లాటరో కలిసి వచ్చి మరియు వాళ్ళు ఎంతో ఆభరణాలు మరియు పట్టు చీరలు, నగళ్ళు, కార్లు కొనుక్కొని మరి ఇతర స్త్రీలను విమర్శించడము, కించపరచడము, అవహేళన చేయడం, నవ్వడము మంచి పద్ధతి కాదు, అది ధర్మం కాదు. ప్రతి 10-20 ఏళ్లకి ధనికులు పేదలుగా అవుతారు, పేదలు ధనికులుగా అవుతారు. ఆస్తిపాస్తులు ఇవన్నీ గ్యారంటీ కాదు, ఇవి అన్నీ శాశ్వతం కాదు. రహస్యంగా వస్తాయి, రహస్యంగా పోతాయి. కనుక వీటి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు.
నేడు ఏ ఆఫీసులో ఎక్కడికి పోయినా ఎక్కడైనా చూడండి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏది అంతా లంచాలు, అక్రమాలు, ఒకళ్ళొకళ్ళు తింటుంటారు, ఏడిపిస్తారు, పనులు కావు. ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి, లాస్ట్ చివరి మండల స్థాయి అధికారులు కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, జైలుకి పోతున్నారు, చేస్తున్నారు. మన పేపర్లు చూస్తున్నాము. వివిధ క్యాంప్ క్లాసులు ఎందరో క్వశ్చన్లు అడిగారు, ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగినది. మీరు సత్యము తెలుసుకొని ధర్మముగా జీవించండి, దైవ సాధన చేయండి, చివరికి భగవంతుడి దగ్గరికి చేరవలెను. అదే